రే అల్లంపల్లి, ఎన్నిసార్లు చెప్పమంటారు సార్? నా పేరు అనకాపల్లి. సరే అనకాపల్లి లేవాయ్. సద్దాంరా. వద్దండి. పాపం సద్దాంరా. కావాలని మీరు సావండి, నేను సావను. నేను అనేది సాగు గురించి కాదు, సద్దాం హుసేన్ గురించి. ఆయన ఎవరండి? వెనక అనకాపల్లిలో సైకిల్ పంచర్లు వేసుకుంటూ ఉండేవాడు, ఇప్పుడు ఇరాక్ లో ఉంటున్నాడు. అలాగండి. అప్పుడు ఏమైందండి? ఏమవుతుంది చూడు సద్దాము, నువ్వు బుష్తో పెట్టుకోకు, వాడు నేను చావా చేస్తాడు. ఈ యుద్ధాలు గొడవలు మనకెందుకో, మనం శాంతిని కోరుకుందాం అని చెప్పేసి ఎంతో చెప్పాను. ఏమిటో ఇలా చూస్తున్నాడు, ఏమీ జవాబు లేదు. ఓహో ఇతను తెలియదు కదా. అంచేత देखो हुसैन, उसको लड़ाई झगड़ा नहीं करना चाहिए, उसको नहीं होता है, कोई आदमी को नहीं करना पूछिए, भाई बंधुओं को बुला करना नहीं करना चाहिए అని వార్నింగ్ ఇచ్చాను. ఏంట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? ఇదిగో పటేలు, నిన్నటి పేపర్. నిన్నటిదా? ఇది ఎప్పుడుదా? మొన్నటిదండి. ఏమమ్మా గుండమ్మా, నువ్వెంత ఇంటి ఓనర్ అయితే మాత్రం నేను రొక్కం పెట్టి కొనుక్కున్న పేపరు పట్టుకుపోయి అప్పనంగా చదివేస్తూ నిన్నటి పేపరు మొన్నటి పేపరు పట్టుకొచ్చి మొహాన కొడుతూ ఉంటావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? చాలే న్యాయం గురించి చెప్పొచ్చావు. 1వ తారీఖుని ఇవ్వాల్సినది 10వ తారీఖు దాటినా ఇవ్వవు గాని నువ్వు న్యాయం గురించి చెప్పొచ్చావా? నాకు చాలే. రే దేవదాసు, నా మనసు గాయపడిందిరా, ఆ వాతావరణంలో తీసుకెళ్ళి. పొద్దున్నే మందు కొట్టడం బాగోదేమోండి. ఏం చేయలేవా, నేను తట్టుకోలేను. పద. రే 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 పటేల్ గారు ఎర్లీ మార్నింగ్ ఏం పుచ్చుకుంటూ ఉంటారు అని అడిగితే ఏం చెప్తావురా? బ్లాక్ కాఫీ అంటారు. నూరేళ్ళు పదా. అయ్యా నేనయ్యా మీ దగ్గర పని మనిషిగా పనిచేస్తాను. అవును, నువ్వు ఏ చెత్త టీ చేసేవాడురా? టీ చెత్తదా? ఏదో రేఖలు చూద్దాం, బాగుందిరా చెయ్యి. చాలా బాగుందిరా. నన్ను ఎదవ్వని కలుపు కలుపు కలుపుటే ఎదవ్వని. చలే ఏమిటండి మీరు? సరిలేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు, కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా అని మళ్ళీ చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి. ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించేనా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట్టు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లు స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు. అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ 2 పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జై మా దుర్గా. రండి రండి, పెద్ద గుళ్ళు మీద కట్లెప్పు తీస్తున్నారు, అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్.
ఎవరు? మీ మనవలత్తయ్య. ఆ? అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కచ్చాయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా. మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిలుకులాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రేయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. మిస్టర్ బలరాం, మీకు ఫోనా? మిస్టర్ బలరాం, ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఒకరిని పోరాపందని తిట్టారంటే మీరు? ఐ హావ్ స్పాట్ ఇన్ మై వాట్ ఈస్ ఇంగ్లీష్ ఫర్ నడు మేడం? హిప్. హిప్. సంబడి నొక్కింగ్, ఐ యామ్ అర్చింగ్. కరెక్ట్ రీజన్ చెప్పలేదు, దీన్ని ఉద్యోగంలో తీసేస్తాను. వాట్ యు టెల్లింగ్ మీ? బట్టలేదవా ఇడియట్. ఫోన్ పెట్టే మ్యాన్. సాయంత్రం వచ్చి జీతం తీసుకెళ్ళు. సార్ సార్ సార్. ఇప్పుడైనా చెప్పు, నా కూతురు అంజలిని చేసుకుంటావా లేదా? నిన్ను పోయింది, నా ఉద్యోగం పోయింది. మా మామ బట్టతల గారితో పెద్ద గొడవ అయిపోయింది. నువ్వే ఏదో విధంగా మన ఎండి గారితో నా వీక్నెస్ గురించి చెప్పాలి. ఏం వీక్నెస్? చెప్పాను కదయ్యా, నడుము మీద పోరా పంది. అయ్యో డ్రైవర్ బండి ఆపరా, నేను లోపల కూర్చొని పైన ఎక్కుతాను రా. తెలుగు